క్రీస్తు గత వారములో దేవుడు మనకి ఆయన పనిలో ఉండటానికి చక్కని అవకాశం మనకిచ్చి ఉన్నాడు. అందును బట్టి ఆయనకి వందనస్తులమై ఉన్నాం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఆయా ప్రాంతాలలో ఆయన మాటలు అందించటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయనకు వందనస్తులం. నిన్నటి రోజున నల్గొండ ప్రాంతంలో నేను దాసు గారు ఇద్దరం వెళ్ళి దేవుని మాటలు అందించి వాక్య పరిచయం చేసి రావటం జరిగింది. ఈ రోజున మనము లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వాక్యాలలో అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అను మాటకు అభిషక్తుడని అర్థం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రభు దూత ప్రత్యక్షమై ప్రజలందరికీ కలిగేటటువంటి ఒక మహా సంతోషకరమైన మంచి వార్తను మేము తీసుకొని వచ్చాము అని అన్నారు. మేము ఒక మంచి వార్తను తీసుకొని వచ్చాము. ఏమిటి అదంటే ప్రజలందరికీ కలుగుతుంది. ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది. మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటి ఆ విషయం అనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టటమే, ఆయన ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నాడు. ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు.
దేవుడు దేవదూత ద్వారా తెలియపరిచిన విషయం ఏమిటంటే, ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము. అదేమిటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తే. మనుషులు క్రీస్తు పుట్టుక ఏదైతే ఉందో దీని దుర్వార్తగా, కారణం ఆయన పేదవారి కుటుంబంలో జన్మించటమే. యేసుక్రీస్తు ప్రభువు మాకు సంబంధించిన వాడు కాదు అని, మా వర్గానికి సంబంధించిన వాడు కాదు అని, మా కులానికి సంబంధించిన వాడు కాదు అని, ప్రపంచంలో మనుషులు ఎవరికి వారు మాకు సంబంధించిన వారు కాదు అని అనుకుంటున్నారు. కానీ వాక్యం అంటుంది, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టే వార్త ఏంటంటే, మీ కొరకే ఆయన పుట్టాడు. నువ్వు ఆయన నీ కొరకు కాదనుకుంటున్నావు, నీకు సంబంధం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన నీ కొరకే పుట్టాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తున్నాడే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వాక్యములో, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈ క్రీస్తు అనేటువంటి అభిషక్తుడు ఉన్నాడు కదా, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరికి ప్రభు? ఎవరికి తన ప్రభు? చూడండి 36వ మాటలో, దావీదు దేవుని సంకల్పము చొప్పున నిద్రించెను, చేర్చబడి కూలిపోయిన గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కంటిన్యూ చేయండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట లేదు అక్కడ. ఎన్నో మాట చదువుతున్నారు మీరు? 10:36. ఒకటి 10:36లో, ఇప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనున్నాడే, ఈ ప్రభు అయిన క్రీస్తున్నాడు కదా, ఈయన అందరికీ ప్రభువు. నీకు సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావు, ఈయన అందరికీ ప్రభువు. ఈయన అందరికీ ప్రభువు అని, యేసుని ప్రభువని ఒప్పుకొని ఆయనను విశ్వసించాలి. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 19వ మాటలో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అన్నాడు. ఆయన ప్రభువని నీవు ఒప్పుకోవాలి. ఆయనను విశ్వసించాలి. దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ ప్రభువైన క్రీస్తును నీవు ఆయన అందరికీ ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి. అంతేకాదు సుమా, ఆయనను విశ్వసించాలి. అప్పుడే నీవు రక్షించబడతావు. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. నీకు ఎలా రక్షణ వస్తుంది? ఇప్పుడు నీకు రక్షణ ఎలా వస్తుంది? నువ్వు ఎలా రక్షించబడతావు అనంటే దానికి 4 స్టెప్స్ 5 స్టెప్స్ ఉన్నాయి. సరే, అందులో నువ్వు ఒక విషయంగా నువ్వు ఆలోచన చేయగలిగితే, ఆయనను ప్రభువు అని ఒప్పుకొని ఆయనను హృదయములో నువ్వు విశ్వసించాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి, ప్రార్థన చేయాలి, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఈ ప్రపంచమంతా దేవునికి దూరమైపోయిన సందర్భంలో ఆ తండ్రి ఈ ప్రకృతిని చేసి, ఈ సృష్టినంతా చేసి మానవ సమాజానికి ఆ తండ్రి ఇస్తే, ఈ ప్రకృతిని సమాజం అనుభవిస్తుంది, ఈ సృష్టిని సమాజం అనుభవించింది, కానీ ఆ దేవుని మర్చిపోయింది. ఆ దేవుని మర్చిపోయినప్పుడు తండ్రి తన మనసులో బాధపడ్డాడు. హృదయములో నొచ్చుకున్నాడు. ఆయనకు దూరమైనందున ఈ మనుషులందరినీ తనకు దగ్గరగా చేర్చేటటువంటి ఒక పనికి జరగాలనుకున్నాడు. ప్రభు అనేటటువంటి మాటకి యజమానుడు, అధిపతి, అందరికీ ప్రభువైన, అందరికీ యజమాని అయిన ఈయన అందరినీ రక్షించటానికి పుట్టాడు. ఈయన అందరిని రక్షించటానికి పుట్టాడు. ఆయనే పుట్టి ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి రాకపోతే, మానవ సమాజం అంతా కూడా దేవునికి దూరంగానే బ్రతికేది. పరలోకానికి, తండ్రి యొద్దకు మనల్ని చేర్చటానికి ఆయన ఒక వారధిలా, ఒక మీడియేటర్లా పనిచేయటం జరిగింది. తండ్రి యొద్దకు వెళ్ళాలి అని అంటే తండ్రిలో ఎలాంటి కల్మషం కానీ, తండ్రిలో ఎలాంటి పాపం కానీ లేదు. నీ పిల్లలు ఎంత చెడ్డవారైనా, నీ పిల్లలు సమాజానికి ఎంత హానికరమైన వారైనా, ఓ తల్లిలా, ఓ తండ్రిలా నీ పిల్లల్ని నీ కడుపులో దాచుకుంటావు. అది కూతురైనా, కుమారుడైనా, కూతురు విషయమైనా, కుమారుడు విషయమైనా, నీ కుటుంబ సభ్యుల విషయాలు ఏమైనా ఓ తల్లిదండ్రులా మనం కడుపులో దాచుకుంటాం. వాళ్ళు తప్పిపోతూ ఉంటే హృదయం బరువెక్కిపోతుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో వీళ్ళు తప్పులు దిద్దుకొని సరి చేసుకుని ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. వాళ్ళు ఎంత చెడ్డవారైనా, వారు ఎంత చెడ్డవారైనా నీకు దూరంగా ఉంటే నువ్వు భరించలేవు. నీ గుండె బరువెక్కుతుంది. వారి యొక్క తప్పిదములు నీ కడుపులోనే దాచుకుంటావు, ఓ తల్లిదండ్రులా, ఓ కుటుంబ సభ్యుల్లా.
నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి నీ కుటుంబ సభ్యులను విషయమే నీవు వాళ్ళని విడిచి నువ్వు దూరంగా ఉండలేకపోతే ఆ పరలోకమందున ఆ తండ్రి నిన్ను నన్ను విడిచి దూరంగా తాను ఉండలేడు. ఆయనకు అందరూ కావాలి. నీకు నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు నీకు ఎలా ముఖ్యమో ఆ తండ్రికి నువ్వు నేను మన పిల్లలం అందరం కూడా మనం అందరం కూడా ఆయనకు ముఖ్యమే. అందరం ఆయనకు కావాలి. మనమంతా ఆయనకు కావాలి అని అంటే ఏ పాపం లేకుండా ఏ కల్మషము లేకుండా ఈ లోకానికి వచ్చిన మనిషి పెద్దవాడైతూ దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆ తండ్రి బాధపడుతున్నాడు. అయ్యో నా నుంచి పిల్లలు దూరం అయిపోతున్నారు. తాను మన వైపు బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, ఆయన దినమెల్ల తన చేతులు మన వైపు చాచుతున్నాడు. ఎందుకు? నీ పిల్లల్ని నువ్వు ఎంత క్షమించుకోగలుగుతావో, నీ పిల్లలను నువ్వు ఎలా క్షమించగలుగుతావో ఆ తండ్రి కూడా నేను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకు నువ్వు కావాలి. నీ సిరి సంపదలో, నీ అష్టైశ్వర్యాలో ఇవి కాదు, ఆయనకు నువ్వు కావాలి. అందుకనే మనము ఆయనకు కావాలి కాబట్టే మనల్ని పాపము లేని వారుగా చెయ్యాలి అనంటే, మనల్ని నిర్దోషులుగా చెయ్యాలి అనంటే, మనలో ఉన్నటువంటి పాపమంతయు పోవాలి అనంటే ఒకరు చావవలసి ఉంది, ఒకరు మరణించవలసి ఉంది. ఒకరు చావవలసి ఉంది లేదా ఒకరు మరణించవలసి ఉంది. బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవునికి దూరమైపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేసారు. ఈ పాపం నుంచి విముక్తులను చేసేటటువంటి, పాపము నుంచి పాప విముక్తులనుగా చేసేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరూ గోతులో ఉంది. ఈ లోకమంతా గోతులో ఉండిపోయింది. పాపం అనేటటువంటి ఊబిలో మునిగిపోయింది. పాపం అనేటటువంటి గోతులో మునిగిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. ఏ భేదము లేదు. నరకానికి వెళ్ళిపోతున్నటువంటి క్రమములో వీరిని కాపాడాలి, వీరిని రక్షించాలి, గోతులో నుండి బయటికి లాగాలి. ఇప్పుడు ఎవరండి కాపాడేది? ఇప్పుడు మనిషి జాతిని ఎవరు కాపాడతారు? అందుకనే నేను ఏం మాట్లాడవలనో, నేను ఏమి చెయ్యాలో ఇవన్నీ నేను తండ్రి యొద్ద నేను నేర్చుకున్నాను. నేను ఏం మాట్లాడాలి, ఏమి చెయ్యాలి అనేది అన్ని విషయాలు నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను. తండ్రి నాకు చెప్పాడు. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఈ విషయాలన్నీ తండ్రి చెప్పాను. నాకు అన్నీ చెప్పేసేసాడు తండ్రి. అజ్నార్ ప్రాంతంలో ఒక బ్రదర్ ఉంటారు. తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దాసు గారు బాగా సహాయం చేపిస్తుంటాడు తనకి. ఒక నెలకు వచ్చేసి ఒక ఇంజెక్షను సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయలు ఉంటుందట. ఆయనకు వచ్చేటటువంటి జీతము 15,000. పని చేసుకుంటున్నాడు, ఆ కష్టంలో కూడా పని చేసుకుంటున్నాడు. ఒక్క ఇంజెక్షను, ఆ ఇంజెక్షన్లు అయితేనే ఆయన ఉండగలుగుతాడు ఆరోగ్యంగా.
ఎలాంటి జబ్బులు శరీరానికి రాకుండా ఉండాలంటే ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది ఆయనకి. సుమారుగా 30,000 వరకు ఇంజెక్షన్ ఉంది. ఆయన కష్టపడి పని చూసుకుంటుంది, వస్తే 15,000 వస్తున్నాయి. ఇంకా 15,000 ఎలా? ఆ 15,000కే దాసు గారు అందరితో సహాయం చేపిస్తుంటారు. కదండి. 2 కిడ్నీలు పోయితే ఎవ్వరు ముందుకు రాలేరండి. ఎవరు వస్తారు? శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవాన్ని తీసి ఇవ్వటానికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు చెప్పండి? నా కుటుంబము అని గారాభంగా చూసుకుంటాం, అన్ని రకాలుగా జరుగుతుంటాయి. కానీ కిడ్నీ చూస్తూ ఎవరు ఇవ్వాలి? తన భార్య ముందుకు వచ్చింది. అప్పుడు తన భార్య ముందుకు వచ్చి ఆమె ఒక కిడ్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒకే కిడ్నీతో బ్రతుకుతున్నారు. చెరొక కిడ్నీతో బ్రతుకుతున్నారు. ఒక పాప ఒక బాబు. వాళ్ళకి ఇద్దరూ మెడిసిన్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఏమైపోయింది? ఇద్దరూ మందులు వాడాలి. ప్రభుత్వమైతే మనం కూడా వారికి సహాయంలో ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎవరు ముందుకు వస్తారు? ఇచ్చారు. తను కొద్ది కాలం ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మానవ ప్రపంచమంతా పాపం అనే ఊబిలో మునిగిపోతే వీరిని ఎవరు రక్షించాలి? ఇప్పుడు ఎవరు ప్రాణదానం చేయాలి? ఇప్పుడు ప్రాణాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఈ మనుష్య ప్రపంచం కోసం ప్రాణాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఓ మనిషి, నీ కోసం నువ్వే చనిపోలేవు తెలుసా? నీ కోసం నువ్వే చనిపోవు. ఒకవేళ నువ్వు చనిపోతావని తెలిస్తే నాకు బదులు నువ్వు చనిపోయి నీ కుమారుడు నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ నీ కుమార్తెకు చెప్పగలుగుతావా? అలా నువ్వు చెప్పిన వారు నీ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతారా? ఓహో, ఒక కిడ్నీ ఇస్తే ఇంకో కిడ్నీతో ఆయన బ్రతకొచ్చినటువంటి ధీమతో ఉన్నాం కదండి. కానీ ఒక ప్రాణం ఉండాలంటే మరో ప్రాణం నీలో ఉన్నటువంటి దాన్ని తీసి మొత్తానికి ఇక్కడ ఊపిరి అనేది ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉన్నదనుకోండి, ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ లోకంలో ఈ మానవ ప్రపంచం అంతా పాపంతో ఉండిపోతే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ కలుగుతుంది. ఓ మనిషి, నువ్వు నా కులము నీ కులము తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, రంగు, జాతి, ఎత్తు, హద్దులు, గిరిగీతలు గీసుకుంది ఈ లోకమంతా. ఇది నాది నీది అనేటటువంటి విధానానికి వచ్చి మా దేవుడు కాదండి, ఆయన మా దేవుడు కాదండి, ఫలానా వారి దేవుడు అండి అనేటటువంటి దానికి ముద్రేసేసింది ప్రపంచం అంతా. ఆయనను చూడటానికి జ్ఞానులు వస్తున్నారు. ప్రభువుని చూడటానికి జ్ఞానులు వచ్చారు ప్రభువును చూడటానికి. ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. ఆయన రాజు. ఆయనను చూడటానికి గొర్రెలు కాచుకున్నటువంటి వారు వచ్చారు. ఆయన వడ్లవారి కుటుంబంలో జన్మించాడు. ఇవి ఏవైతే ఉన్నాయో మన దేశ లేదా మన ప్రాంతానికి సంబంధించి ఒకవేళ ఇవి అన్వయించుకుంటే ఆయన వడ్లవారి కుటుంబంలో జన్మించాడు అని అన్ని దానికి మనము ఇక్కడ వడ్లవారంతో ఒకవేళ జస్ట్ అట్లా కానీ పోల్చుకోగలిగితే ఆయన ఏదో తక్కువ కులస్తులలో పుట్టినవాడు నువ్వు అనుకుంటున్నావు. అలా ఆయనను చూడటానికి గొల్లలు వచ్చారు. ఎవరి గొల్లలు? ఒకవేళ నీ ప్రాంత ప్రజలతో నువ్వు ఆ గొల్లలంగా పోల్చగలిగితే ఎవరి చూడటానికి వచ్చింది ఆయనని? ఎవరు వీళ్ళంతా? ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామనంటే రంగు, జాతి, కులము
ఇవి దేవునికి ఆపాదించకూడదు, ఇవి దేవునికి లేవు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. నీ కుమారుడు ఎంత చెడ్డోడని నువ్వు తల్లిగా నువ్వు తండ్రిగా నువ్వు ఎట్లా ఆహారం ఇవ్వగలుగుతావో వాళ్ళకి, అయ్యో వాడికి ఏం జరుగుతుందో అని ఆహారం ఇవ్వగలుగుతావో, ఆ పరమందున్న తండ్రి కూడా ఈ ప్రపంచానికి ఆహారం ఇవ్వగలుగుతున్నాడు. తెలుసా అండి? సూర్యుడు చంద్రుడు అందరికీ సమానమే, నింగి నేల అందరికీ సమానమే, గాలి నీరు ఇవన్నీ అందరికీ సమానమే. ఆయనలో ఏమన్నా భేదం ఉందండి? అందరికీ ఇస్తున్నాడండి ఆహారం. ఆయన నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా అంత మంచి దేవుడు అండి ఆయన. నువ్వెందుకు నమ్మావంటే నువ్వు ఆయన యుద్ధకు చేరాలనుకుంటూ నువ్వు నమ్మావు. వాళ్ళు ఆయన యుద్ధకు చేరొద్దు అనుకున్నారు, నమ్మలేదు. కానీ ఆయన ప్రేమ మాత్రం అందరిపైన సమానమే. కానీ ఆయన ఎంత మంచి ప్రేమ అంటే నువ్వు ఆయన్ను గుర్తించినందుకు నిన్ను నరకము నుంచి తప్పిస్తున్నాడు. స్పెషల్లో అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏంటంటే, మీ ఆస్తులు ఉన్నాయి కదండి, బైబిల్ చెప్పింది అందరినీ ప్రేమించమని చెప్పింది, అందరిని ప్రేమిస్తున్నారు, బాగానే ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ప్రేమిస్తున్నామని చెప్పేసి అందరికీ ఇస్తారా? మీరు పక్కోడికి ఇస్తారా? బైబిల్ ప్రేమించమని చెప్పింది కదా, ఇస్తావా? అంటే పక్కోడిని ప్రేమించడానికి తర్వాత నీ సొంత పిల్లలు ప్రేమించడానికి కొంచెం తేడా ఉంది కదండి. అదేనండి, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, ఈ ప్రకృతిని అంతా సమానంగా ఇస్తున్నాడు. నువ్వు ఆయనను నమ్మినందుకు ఆయన పరలోకంలో నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. కానీ ఈయనను నమ్మటానికి కులం ఆపాదిస్తావా? ఈయనను తెలుసుకోవటానికి మతాన్ని ఆపాదిస్తావా? ఎవరండి తను అని అంటే బైబిల్ చెప్తుంది, ఇదిగో ఈయన మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమైంది? ఎవరైనా రక్షకుడట, రక్షకుడు. ఈయన ఎవరు అనంట? రక్షకుడు అండి. మిమ్మల్ని రక్షించేవాడు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రజలందరికీ ఎలా సంతోషమో ఒక పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రజలందరికీ సంతోషం, లోకానికి మొత్తానికి సంతోషం. ఎలా అనంటే, మానవ సమాజంలో శరీరం మీద అటువంటి జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్తే బాగైపోతాం కదండి. శరీరం వచ్చేటటువంటి సమస్యలకి ఇబ్బందులు ఏమైనా ఉంటే, శరీరానికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళిపోతే తగ్గిపోతుంది. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కొద్ది రోజుల నుంచి అక్క ఐ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆమె డ్రాప్స్ వాడుతుంది, అది కొంచెం కంట్రోల్ కాలేదు. తర్వాత మరలా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆమె మరలా మెడిసిన్ తీసుకుంటుంది, కొంచెం నెమ్మది ఉంది. శరీరం మీద వచ్చేటటువంటి జబ్బులకు ఈ లోకంలో ఎవరైనా బాగు చేస్తారు, దానికి మహా సంతోషకరం ఏంటిది? కానీ ఎవరు తీయనే లేనిది, ఎవరు బాగు చెయ్యనిది, ఎవరు చేత కానిది, అది దేవుడు తన కుమారుని ద్వారా చేయించాలనుకుంటున్నాడు. ఏమిటనంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది. శరీరం మీద వచ్చేటటువంటి భయంకరమైన జబ్బు ఏమైనా ఉంది అని అనుకుంటే, దానికంటే భయంకరమైన జబ్బు దేనికి వచ్చింది? హృదయానికి వచ్చింది. దాన్ని ఎవరు బాగు చేస్తారు? దాన్ని ఎవరు బాగు చేస్తారండి? ఇప్పుడు దాన్ని బాగు చెయ్యాలి అనంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా బాగవుతుంది. ఇప్పుడు అది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటనంటే, ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేశారు. ఇప్పుడు వారి పాపముల నుంచి తప్పించాలి అనంటే ఇదిగో ఆయన రావాలి, ఆయన కుమారుడు రావాలి. ఆయన కుమారుడు వచ్చి అందరి పాపములు తన భుజం పైన వేసుకోవాలి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ భేదము లేదు, లోకమంతా పాపం చేసింది. వారి పాపములను మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని
గొర్రెపిల్ల. లోక పాపాలను మోసుకొని పోవటానికి వచ్చాడండి ఆయన. ఈ లోకం పాపం చేసింది, ఆ పాపంలో తన భుజం పైన వేసుకోవటానికి వచ్చాడు. ఇప్పుడు ఆ పాపములకు బదులుగా మనిషి మరణించాలి, నరకానికి వెళ్ళిపోతాడు. ఆ మనిషిని రక్షించటానికి ఇప్పుడు రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. నేడు మీ కొరకు పుట్టి నువ్వు అనుకుంటున్నావు నా జబ్బులు బాగా చేయటం కోసం అని నువ్వు అనుకుంటున్నావు. నీ జబ్బులు బాగా చేయటం కోసం నీకు హాస్పిటల్స్ ఉన్నాయి. నీ హృదయానికి వచ్చింది, నీ శరీరమును నీ ఆత్మను రెండు కలిపి ఆరిని అగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది ప్రజలందరికీ ఎట్ ఏ టైం కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ ఇది హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి వార్త. ఏమిటనంటే అందరి పాపములను ఆయన తీసేస్తాడు. మరి ఆయన తీసేయటానికైనాగా ఈ కులం వాళ్ళది తీసేస్తాడు, ఆ కులం వాళ్ళది తీసేస్తాడు అనేది ఏమన్నా ఉందా? ఏం లేదండి. ఆయనకు రంగు జాతి కులము మతము అంటూ ఏమీ లేదండి. ఆయన ఎవరు తెలుసండి? ఆయన్నే అందరివాడండి. ఆయన అందరివాడు, అందరికి కావలసిన వాడు ఆయన, అందరివాడు ఆయన. నువ్వు ఆయనకు ఇచ్చిన ఇయ్యకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ మాట. మరునాడు యోహాను యేసును తన యొద్దకు రాగా ఆయన చూశాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకానికి పాపం అంటుంది అంటే ఏదన్నా గ్లోబు కంటిందా పాపం? ఏమండి? చెట్లకు గుట్టలకు పాపాలంటాయి ఏంటి? దేనికంటుంది పాపం? ఓ మనిషి, ఆ ఊర్లో అందరూ ఆ మంచి ఊరు కాదండి. ఆ ఊరు అంటే అర్థం ఏంటి? ఆ ఊరు మంచిది కాదంటే ఆ పేరు మంచిది కాదనే? ఆ ఊళ్ళో ఉన్నటువంటి గాలి, నీరు, నిప్పు, ప్రకృతి అది మంచిది కాదనే? అర్థం ఏంటంటే అక్కడున్న మనుషులు మంచోళ్ళు గారు అని, అట్లా ఆ మీనింగ్ అది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ ఈ లోకమంతా ఏం చేసింది? ఏ భేదము లేదు, అందరూ లోకమంతా పాపం చేసేసింది. ఆ పాపమును ఈయన మోసుకొని పోవటానికి వచ్చాడు. ఇప్పుడు ఈయన ఆ లోకము నుండి అనగా వారిలో నుండి పాపములను తీసివేయటానికి యేసు జన్మించెను. ఆయనే జన్మించకపోయి ఉంటే, ఆయనే జన్మించి ఉండకపోయి ఉంటే ఏమండి? ఆయన పుట్టకపోయి ఉంటే ఏం జరిగేది? ఏసే పుట్టకపోయి ఉంటే ఇదిగో ఎవరి పాపములు అలానే ఉంటుంది. మురికి గుడ్డలు శుభ్రం లేకుండా ఉతకకపోతే అలానే ఉంటాయి. దాన్ని తీసివేయటానికి వచ్చాడు ఆయన. అది తీసివేయాలంటే మరణించాల్సినటువంటి అవసరము ఉంది. ఇంకో విషయం చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా ఆలోచన చేయి. నిజంగా దేవుని ప్రేమించగలిగితే, నువ్వు నిజంగా దేవుని ప్రేమించగలిగితే నువ్వు ఈ పాయింట్ని ఒకసారి థింక్ చేయి. నీ మనసులో, నీ హృదయంలో ఎంత బాగుండు చూడండి. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కంటుంది. ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను ఎవరి పాపముల నుండి? వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు అన్నాడు. ఆయనే రక్షిస్తాడు. మనం అనుకుంటాం మనం మంచోళ్ళమండి, మనం ఏం తప్పిదాలు చేయట్లేదు, మనం బాగుంటామని అనుకుంటున్నాం.
ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఆలోచన, నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశము, నువ్వు చేసినటువంటి పనులు, నువ్వు చూస్తున్నది, నువ్వు ఒకసారి రాత్రికి నువ్వు నెమ్మరేసుకోగలిగితే అందులో పాపం ఉండక మానదు. ఆ పాపము నుంచి ఆయన రక్షించటానికి వచ్చాను. వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆయన ఎందుకు వచ్చాడు? ఎక్కడన్నా మీరు చూడండి, నేను రోగులనే బాగు చేయడానికి వచ్చాను, నేను దయ్యాలనే వెళ్ళగొట్టడానికి వచ్చాను, ఈ పనే పెట్టుకుంటే ఆయన ఇదే పని ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వారికి ఇదే పని పెట్టుకుంటే ఇంకా రక్షణ కార్యం ఎక్కడ జరుగుతుండే? ఈ ప్రపంచం నీకేమర్థమైంది? ఒక రక్తస్రావం గల స్త్రీ ఆయన యుద్ధకు వస్తుంది. ఆయన యుద్ధకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనగా ఆమె యొక్క రక్తధార కట్టబడింది, ఆగిపోతుంది. అప్పుడు ఆయన అంటాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారండి అంటాడు ఆయన. నన్ను ఎవరో ముట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఆయన పక్కనటువంటి శిష్యులు, అయ్యా అనేక మంది నీ పైన పడుతూ లేస్తున్నారు, అందరు నేను ముట్టుకుంటున్నారు, తాకుతున్నారు, ఒకరే ముట్టుకున్నారు అంటావేంటి అని అడుగుతారు. అంటే దాని అర్థమైంది, అక్కడ యేసుప్రభు పైన అనేక మంది పడుతున్నారు, ముట్టుకుంటున్నారు, ఆయన త్రాకుతున్నారు. ఓకే, రైట్. ఆయన బురదను తీసుకొని ఆ గుడ్డివాడి కళ్ళ గ్రుద్ది, వెళ్ళి నువ్వు ఆ నీటిలో కడుక్కోమని చెప్తాడు. మీరు చూడండి మిత్రులారా, యేసుప్రభువు వారిని ముట్టుకున్నా, యేసుప్రభువుని ప్రజలు ముట్టుకున్నా, ప్రజల్ని యేసుప్రభు ముట్టుకున్నా ఎవరైనా క్రింద పడ్డారా? బైబిల్ చరిత్రలో యేసుప్రభు ముట్టుకున్నాడు ఎవడు కింద పడలేడు. వీళ్ళని ముట్టుకుంటే మాత్రం కింద పడిపోతుంది. మరి యేసుప్రభు దగ్గర జరిగే పని ఏంటిది? వీళ్ళ దగ్గర జరుగుతున్నది ఏంటి? యేసుప్రభు కంటే అంత గొప్ప వాళ్ళ వీళ్ళంతా? యేసుప్రభు కంటే అంటే గొప్ప మేధావుల, గొప్ప శక్తిమంతుల, మనుషులను పడేసేంత శక్తి యేసుక్రీస్తు ప్రభుని ఆమె వచ్చి, ఆ స్త్రీ వచ్చి ముట్టుకుంటుంది, అనేక మంది ముట్టుకుంటున్నారు, ఆయన ఏ ఒక్కరు కింద పడతలేరు. అది పెద్ద ట్రాన్స్ఫారం కదా. ఒకవేళ పవర్తో పోల్చుకుంటే, నేను రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ పదం పెట్టాను. అందులో ఏం పెట్టానంటే, ఆయన ఒక ట్రాన్స్ఫారంతో పవర్తో పోల్చుకుంటే ఆ ట్రాన్స్ఫారంని అందరూ ముట్టుకుంటే ఎవడు పడతలేడు, కానీ నువ్వు ఇండ్లలో వచ్చేటటువంటి సప్లై అయినటువంటి లైన్ ముట్టుకొని కింద పడిపోతున్నావు అంటున్నావే. అబద్ధం కాదా? ఇది మోసం కాదా? బైబిల్లో పడేసే సిస్టము ఎక్కడ లేదు. దయ్యం పడేస్తుంది, ప్రభువు పడిపోయిన వారిని లేపి నిలబెడతాడు. దయ్యం పడేస్తుంది, పడేసేది టచ్ అని పడేసేది దయ్యం క్యారెక్టరు, పడిపోయిన వాణ్ణి లేపి నిలబెట్టేది దేవుని క్యారెక్టర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన రోగాల కోసమే పని పెట్టుకుని రాలే. ఆయన వచ్చింది ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించటానికి వచ్చాడు. మీకు ఇంకో ఆలోచన చేయమని చెప్తుంది కూడా అందుకే. ఏమిటో తెలుసండి, ఆయన ఉత్తగా రాలే. తండ్రి యొద్ద ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో, ఏం కార్యక్రమాలు భూమి మీద చెయ్యాలో తెలుసుకొని వచ్చి తిని అంటాడు. తెలుసుకొని అన్నీ నేర్చుకొని తెలుసుకొని నా తండ్రి నాకు చెప్పాను అంటాడు. వచ్చిన యేసుకి తాను మరణిస్తాడని తెలియదంటారా? వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారికి తాను మరణిస్తాడన్న విషయం తెలియదంటారా అంటే, ఆయన చనిపోతాడని తెలిసి మరీ వచ్చాను. ఇది ఎంత బాధాకరమైన విషయం తెలుసా అండి? ఇది ఎంత బాధాకరమైన విషయం తెలుసా అండి? ఆరోగ్య సూత్రాలు ఎందుకు పాటిస్తుంది సమాజం? ఆరోగ్య సూత్రాలు ఎందుకు పాటిస్తుంది సమాజం?
చావుకు దూరంగా ఉండటం కోసం, మరణం సమీపించకుండా ఉండటం కోసం. యేసుక్రీస్తు ప్రభువు తాను మరణిస్తానని, తాను చనిపోతానని తెలిసి వచ్చెను. ఒకవేళ మనం ఈడ కూర్చున్నాం కదా, ఇప్పుడు ఈడ కూర్చున్న చోట ప్రమాదం ఉంది ఇప్పుడు అని అనుకుంటే మేము అందరూ వచ్చేవాళ్ళము. మనమంతా టికెట్లు ఈయన జరిగిపోతాయి వస్తే అని తెలిసిన తర్వాత పలానా టైంకి పలానా విధానంగా మన ఊపిరి ఆగిపోతుంది అని తెలిస్తే వస్తామా మనం? ఏమో ప్రాణాలు పోతాయంటే ఆడికి పోతాయి అని మనం ఆగిపోతాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోతాను అని తెలిసి వచ్చాను. ఇది ఎంత డేంజర్ తెలుసా అండి. ఇది మీరు ఆలోచన చేయండి. తాను బ్రతికిన రోజులు, ఆ 33.5 సంవత్సరాల్లో బ్రతికినటువంటి ఆ సమయములో, ఆ కాలములో ఆయన మనసును గాయపరచలేదంటారా చనిపోతాడు అనేటటువంటి మాట? హృదయానికి గాయం లేదంటారా? ఇదిగో నేను 3వ దినాన లేస్తాను. ఆయనకు తెలుసు లేస్తానని తెలుసు. కానీ అనేకమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవిస్తాను, నన్ను శ్రమలకు, బాధలకు అప్పగిస్తారు. ఆయనకి ఇన్ని అవమానం జరుగుతుందని తెలిసి వచ్చాడండి ఆయన. ఎందుకోసం వచ్చాడు? మీరు ఇక్కడ విషయం జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఈ పాయింట్ను కానీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని మీ కొరకు చంపేంతగా, మన కొరకు చంపేంతగా ప్రేమించాడండి ఆయన. అనగా చనిపోతాడని తెలిసి, చావలసి ఉందని తెలిసి మన కోసం యేసుక్రీస్తు ప్రభువును పంపాడు అని అంటే, ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం మరణించటానికి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మనము నశించిపోకూడదని తన కుమారుని ఈ లోకములోకి పంపాను. ఎందుకనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకము పాపం చేసేసింది. ఈ లోక పాపములను భుజములపైన వేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మరణిస్తాడని తెలిసి మరీ వచ్చాడు. ఇక్కడ నువ్వు ఆలోచన చేయాల్సింది, తన కుమారుణ్ణి మన కొరకు బలిస్తున్నాడు, బలి జరుగుతుంది అని అంటే ఆయనకు ఎవరు ఎక్కువ ప్రేమ ఉంది ఇప్పుడు? ఎవరికి ఎక్కువ? తండ్రికి ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంది ఇప్పుడు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆ ప్రియ కుమారుణ్ణి నీ కొరకే బలి జరుగుతుంది, బలి జరగటానికి పంపాడు అని అంటే ఇంకా నువ్వెంతగా ఇష్టమో చూడండి దేవుడికి. నువ్వెంత ఇష్టం చూడండి. అంటే అయ్యా తన కుమారుడు, నీ కుమారుడు మా కోసం మరణించినా పర్వాలేదంటే, అవును మీరు బ్రతకాలి అని అంటే తాను మరణించాలి అంటే నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో చూడండి అంటున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి అంటున్నాను. ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఆ దేవుని ప్రేమ కనీసం ఈ మానవ ప్రపంచానికి అర్థమైందా? అంతేకాదు, తన కుమారుని పంపించిన తర్వాత, అందరి పాపములైన భుజం పైన వేసుకున్న తర్వాత, మరణించిన తర్వాత, ఇంకా నేను ఎవరి పాపములను జ్ఞాపకమునకు, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ మాట చూడండి. మిగతాది మనము నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. 8వ అధ్యాయం 12వ మాట మీరు చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను వారి పాపములను జ్ఞాపకము చేసుకొనను. పాపములను జ్ఞాపకము చేసుకొను నేను ఇక. కానీ నీకు మాత్రం అవి జ్ఞాపకంలోనే ఉండిపోతావు. వాడు పాపం చేసిన వాడు మారు మనసు పొందుకొని ప్రభు మార్గంలో ఉంటాడు, పరలోకాన్ని చేరుకుంటాడు. నువ్వు అది జ్ఞాపకం చేసుకుని నువ్వు నరకానికి పోతుంటావు, నువ్వు వెళ్ళిపోతావు.
అది కూడా సిన్నే, పాపమే. పరలోకం ఇస్తున్న అతనికే ఇబ్బంది లేదు. నువ్వు ఇబ్బందిగా నువ్వు ఫీల్ అయిపోయి నరకానికి ఎవరు పోతున్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకనే ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టి, పాపకరమైనటువంటి ముచ్చట్లు వదిలిపెట్టి, ఆ వ్యక్తికి వారికి ఉన్న బంధాన్ని, సంబంధాన్ని దేవునికి అప్పగించి నువ్వెలా ఉన్నావు అనే దాని మీద నేను ఫోకస్ అంతా చేసుకొని నీ జీవితాన్ని ముగించుకొని నువ్వు చనిపోవాలి. ఎందుకనంటే ఎవరు లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుంది, ఏ చోట టర్న్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనము స్పష్టంగా మనం చెప్పలేదు. అంతం వరకు నువ్వే బ్రతకకపోవచ్చు. బైబిల్ ఏమంటుంది? అంతం వరకు నిలబడిన వాడే నువ్వే నిలబడకపోవచ్చు. అతడే నిలబడచ్చు చివరికి, లేదా నువ్వే నిలబడచ్చు, అతడి పడిపోవచ్చు. వీటి మీద కాదు నీ దృష్టి. నువ్వు ఆత్మల్ని ఎలా ప్రభు యొద్దకు నడిపించాలి, వారిని ఎలా ప్రభులో పెంచాలన్న దాని మీద నీ దృష్టి అంతా ఉంచాలి. అప్పుడు ఈ లోకం మీద ఏం జరుగుతుందో ఏందనేది నీకు పట్టింపు అసలు ఉండదు. అది క్రీస్తు రక్తములో కడగబడిన వారికి మాత్రమే ఈ అనుభూతి ఉంటుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటయ్యా అనంటే, ప్రజలను వారి వారి పాపముల నుంచి రక్షించడానికి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంతకు మించినటువంటి మంచి వార్త ఏముంది చెప్పండి? ఇప్పుడు నీకు జబ్బులు పోవటం మంచిదా, నీకు పాపం పోవటం మంచిదా? నువ్వు జబ్బుతో బ్రతికి చనిపోతే పరలోకం పోతావు. అదే పాపంతో మరణిస్తే నరకం వెళ్ళిపోతావు. నువ్వు ఆరోగ్యంగా ఉండి, నేను సూపర్ ఉన్నానండి, నాకు తల నుంచి అరికాల దాకా ఎట్లుంటానంటే సూపర్ అండి అన్నా, నీ హృదయానికి అంటిన పాపము కానీ శుభ్రత లేకపోతే నువ్వు ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతావు. దాన్ని తీసేయటానికి వచ్చాడు ఆయన. నీ శరీరం మీద జబ్బులు ఉన్నాయా? యోబులు అంటే కురుపులు ఉన్నాయా? ఉండనివ్వండి. యథార్థంగా దేవుని పనిలో నువ్వు బ్రతుకు. ఆయన ఆ పాపములను తీసేసి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే వారి వారి పాపముల నుంచి ఆయన తప్పించును. వారి వారి పాపములను ఆయన తీసివేయును. ఎంత మంచి తీసేయును. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మన వండే వంటల్లో ఏదన్నా ఉంది అనుకోండి, అలా తీసేస్తాం మనం. తినే అన్నంలో ఒక రాయి వచ్చినట్టు ఒక రాయి అని ఐడెంటిఫై చేసి ఇలా తీసేస్తావు. నువ్వు పాపాన్ని ఎలా తీసేస్తావు? అలా అన్నంలో వచ్చిన రాయిలా తీసి పక్కన పెట్టేస్తావు ఎంత ఈజీగా. కూరలో వచ్చినటువంటి కరివేపాకు అలా కొత్తిమీర ఏదైనా సరే తీసి అంత ఈజీగా నీకు కనబట్టేట్టు తీసి పక్కన పెట్టగలుగుతావా? అది నీ తరం కాదు. అది తీయాలంటే కేవలము దేవుని తరమే. అందుకని ఈ లోకంలో వైద్యులకు కానీ, సైంటిస్టులకు కానీ, అనగా శాస్త్రవేత్తలకు కానీ, గొప్ప గొప్ప మేధావులు అనుకుంటున్న వారికి కూడా అది తీయటం కాదు, అది ఆయన వలన అవుతుంది, అది తీసేస్తాడు. అందుకు ఈ లోకములో ఆయనకు వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే అది తీసివేయబడుతుందో నిజానికి నువ్వు ఆ దేవునితో నువ్వు ఉండేటటువంటి అవకాశం ఒక రోజున రాబోతుంది. ఎంతో గొప్ప విషయం అండి ఇదంతా. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన మంచి వార్త కాదంటారు. ఇది దేవునితో గడపటం అనేది మన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక లీడర్తో ఒక ఫోటో దిగితేనే, దాని పేపర్లు వస్తేనే దాని గురించి గొప్పగా చెప్పుకుంటాం. మన క్రిస్మస్ కేక్ కటింగ్ ఒకటి చేసినాము, అది నా ఫోటో పేపర్కి వచ్చింది. వస్తే మా స్టీఫెన్ మా మిల్కి పట్టుకొని బాబాయ్ వచ్చిండంట అని వాళ్ళు సంబరపడుతున్నారు. కేవలం పేపర్కి ఫోటో వస్తే ఇంత సంబరపడితే, ఆ దేవాతి దేవునితో ఉండే ఒక రోజు రాబోతే ఆహా ఏమి ఆనందము, అదే ఏమి సంతోషం, అదే ఎవరు వివరించగలుగుతారు ఆ ఆనందాన్ని? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మిగతాది వచ్చేవారు మాట్లాడుకుందాం.